దేవునికి ఇష్టలుగా ఉండండి. లెట్ గాడ్ డు హిస్ ఓన్ విల్. ఆయన సొంత చిత్తాన్ని మీ జీవితంలో జరగనివ్వండి. ఆ పేషెన్స్ అనేది మనకు అవసరం. తొందరపడినాడు ఈ కుమారుడు. చాలా మంది ఉన్నారు తొందరపడే వాళ్ళు. ఒక్కసారి జరిగిపోవాలి, ఎక్కడ పోతే జరుగుతుంది, ఎక్కడ పోతే ఎదిగిపోతా, ఎక్కడ పోతే బలంగా వాడబడతా, ఎక్కడ పోతే బలమైన సేవ చేస్తా. దేవుడు కనికరం కలిగిన వాడు ఇస్తాడేమో, నీకు ఇస్తాడేమో, కానీ గుర్తుపెట్టుకో ఒకసారి, బి పేషెంట్. యేసు ప్రభు విషయంలోనే తండ్రి ఎదుగుదల చూస్తున్నాడంటే నీ విషయం నా విషయం చూడడా? ఒకవేళ లేదో నాకు ఇప్పుడే కావాలి అని అంటే నువ్వు తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఆయన డబ్బు అడిగినాడేమో, నువ్వు సేవ అడుగుతున్నావు. ఆయన డబ్బు అడిగినేమో, నువ్వు అభిషేకం అడుగుతున్నావు. ఆయన డబ్బు అడిగినేమో, నువ్వు కృపావరాలు అడుగుతున్నావు. ఆయన డబ్బు అడిగినావు అనుకో, ఒక్కసారి పెద్ద ప్లాట్ఫామ్ అడుగుతున్నావు. నువ్వు ఆగు అంటాడు దేవుడు. లెచ్చు సరిపోదు. ఇప్పుడున్న నీ ఆత్మీయ స్థితికి సరిపోదు. ఇప్పుడున్న నీ విశ్వాస లెవెల్స్కి సరిపోదు అది. గాడ్ వాంట్స్ యూ టు గ్రో. ఈ పేషెన్స్ ఉండవు చూడు. ఆ కుమారుడు తండ్రి చెప్పినందుకు ఏం చేయాలి? వినాలి. ఆ పేషెన్స్ కలిగి ఉండాలి. ఎన్ని చేసినా కూడా అన్లెస్ యూ గ్రో, నువ్వు ఎదగనంత వరకు నువ్వు అడిగింది ఏది నీకు దొరకదన్న మాట గుర్తుపెట్టుకోండి.